ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ వాళ్ళని ఇలా వెళ్ళిపోమని చెప్పిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఉన్న పోలీసులందరూ సెర్చ్ చేస్తుంటే దాదాపు ఈ పాకిస్తాన్ నుంచి కానీ లేదంటే బంగ్లాదేశ్ నుంచి కానీ లక్షలాది మంది ఇక్కడ వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని అండ్ తర్వాత వాళ్ళతో పిల్లల్ని కానీ సో ఇక్కడ సిటిజన్షిప్ కోసం ట్రై చేస్తూ ఇక్కడ సిటిజన్షిప్ తీసుకొని ఇవన్నీ పెద్ద ఇష్యూ అంటే ఒక పెద్ద కుంభకోణం బయటకు వచ్చినట్టుగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ కి రావడము, ఇక్కడ ఆమెను పెళ్లి చేసుకోవడము, పిల్లల్ని కనడము, ఇక్కడ ఉన్న స్కీమ్లు అనుభవించడము ఓకే జరుగుతుందని వచ్చినాయి పేపర్లో కూడా. కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకు పెళ్లి చేసుకున్నంత మాత్రం వీళ్ళు ఇక్కడే ఉండాలని ఏం లేదు, అంటే ఇక్కడే ఉండాలని లీగాలిటీ ఏం లేదు, వాళ్ళు కంపల్సరీ వెళ్ళిపోవాలి. ఇట్లా ఏంటంటే అందరినీ పట్టుకోవాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మయన్మార్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడ ఉంటున్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఈ ఆధార్ కార్డు ఇప్పించిన వాళ్ళు, ఆధార్ కార్డు ఇష్యూ చేసిన వాళ్ళు రీసెంట్ గా ఇప్పుడు బంగ్లాదేశ్ అతనికి ఒక మున్సిపాలిటీ నార్సింగి మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిరని చెప్పి పట్టుకున్నారు. సో అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాపర్ గా పోలీస్ వాళ్ళు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇలా జనాభా నాకు తెలిసి లక్షలలో ఉంటారు ఆల్ ఓవర్ వరల్డ్, ఆల్ ఓవర్ ఇండియాలో. ఇప్పుడు ఓట్ల కోసం చాలా మంది రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఓటు కల్పించేసి అన్ని ప్రొవైడ్ చేసి హ్యాపీగా దేశంలో ఉంచేస్తారు. అంతే కదా, వాళ్ళకి ఓటు బ్యాంక్ కావాలి, ఓటు బ్యాంక్ కావాలి. సో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఇప్పించడము, ఆధార్ కార్డు చేపించడము, ఓటు హక్కు కల్పించడము చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లాయల్టీ వాళ్ళకే చూపెడతారు కదా. సరే ఇలా ఉంటున్నా మళ్ళా ఈ దేశం అంటే ఒక రెస్పెక్ట్ ఉండదు, ఈ దేశం అంటే ఒక ఉండదు, మళ్ళా ఈ దేశాన్ని దూషిస్తా ఉంటారు, ద్వేషిస్తుంటారు. నేను చెప్పాలనుకున్నా కూడా అదే. వాళ్ళు ఏంటంటే బయట దేశంకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఈ దేశం పైన ప్రేమ అనేది ఉండదు వాళ్ళకు.